దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సమయంలో ఇక మాటలు వినిచిన ప్రతి సహోదరికి నా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక వాక్యము మీకు ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతూ ఉందని, మందిరానికి వెళ్ళలేనటువంటి అనేక మంది మరి ఇక వాక్యం ద్వారా బలపడతారని, ఈ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క వ్యర్థమైనటువంటి కోరికల నుండి విడిపించబడతారని ఆశతో ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ యొక్క వాక్యము అందించడం జరుగుతుంది. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వాక్యము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే. ప్రాకారము మనసు. ప్రాకారం అంటే ఏంటి? గోడ, అంతే కదండి. మనసు అంటే ఇక్కడ ఉంటుంది. ప్రాకారం ఏమో కంటికి కనిపిస్తుంది ప్రాకారము. మనసు కంటికి కనపడదు. కానీ ఈ రెండిట్లకి లింక్ పెట్టాడు ఇక సలోమాన్ గారు. ఎలాగంటే ప్రాకారం అంటే అడ్డు. ఒక చేనికి, ఒక పొలానికి కంచె అవసరము, ఇంటికి గోడ అవసరము, పట్టణానికి ప్రాకారం అవసరము, నీ మనసుకి ఆనకట్టు అవసరం. అలాగే ఏ గోదావరికి కూడా ఆనకట్టు అవసరం. అవును కదా. పొలములకు కంచి లేకపోతే, ఇంటికి గోడ లేకపోతే, అలాగని గోదావరికి ఆనకట్టు లేకపోతే దాని యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎందుకు వేరేగా ఉంటుందంటే వరద నీరు ఉప్పెనలా వచ్చేస్తా ఉన్నప్పుడు దానికి ఆనకట్ట లేదు కాబట్టి పైనుంచి పొర్లుకుంటూ వచ్చేసి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలని, పట్టణాలని, గ్రామాలని, పొలాలని ముంచేస్తుంది. అవును కదా. అలాగే చేనుకు కంచి లేకపోతే ప్రతి ఒక్క క్రూర మృగము కావచ్చు, పాములు కావచ్చు, అలాగే చిన్న చిన్న కీటకాలు కావచ్చు, ఎలకలు కావచ్చు, చిలకలు కావచ్చు, ఏమైనా సరే పొలాన్ని పాడు చేసి ఏదైనా సరే ఈజీగా వెళ్ళి ఆ పొలాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే తన మనస్సుని అణుచుకోలేనటువంటి వాడు అలాంటి వాడి. పాడైపోయినటువంటి పొరమ వంటి వాడు, పాడైపోయినటువంటి చేను వంటి వాడు, నింపబడినటువంటి ఆ యొక్క గోదావరి వంటి వాడు. మనసుని అణుచుకోలేకపోతే సహోదరుల, ఒక భక్తుడు మాట అంటున్నాడు. ఒక కవీశ్వరుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, కళ్ళు వెళ్ళిన చోటికెల్లా మనసు వెళ్ళకూడదంట, మనసు వెళ్ళిన చోటికెల్లా మనిషి వెళ్ళకూడదంట. కళ్ళు చాలా విధాలుగా చూస్తూ ఉంటాయి, చాలా విధాలుగా ఎన్నెన్నో చూస్తూ ఉంటాయి. చూసిన దానికి దగ్గరికెల్లా అమ్మో అది నాకు కావాలి అనిపించేసే విధంగా ఉంటారు కొంతమంది. ఏదైనా సరే దాన్ని పొందుకోవాలి అనుకుంటారో దాన్ని పొందుకుని కష్టాల పాలు, ఇష్టాల పాలు, నష్టాల పాలు, ఇబ్బందుల పాలు అయిపోతారు. అవును కదా. చాలా సందర్భాల్లో ఇబ్బందుల పాలు పడుతూ ఉంటారు. కనుక జాగ్రత్తగా మనం కాల్చుకోవడానికి, మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏంటి తెలుసా? ప్రార్థన. ఆ ప్రార్థన మనం కాపాడుకోవడానికి వేసేటువంటి కంచి ప్రార్థన. ఆ ప్రార్థన జీవితంలో లేకపోతే ఈ మనసుని అణుచుకోలేము. మనసులో కోరికలు గుర్రాలై పరిగెడుతూ ఉంటాయి. ఆ గుర్రాలై పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి ఏం చేస్తావో తెలీదు, ఏ పాపం చేస్తావో తెలీదు, ఏ వ్యాసం వేస్తావో తెలీదు, ఏ బ్రతుకుని మరి అవలంబిస్తావో తెలీదు, ఏ ఇంట్లో కన్నం వేస్తావో తెలీదు. ఎందుకంటే నీ యొక్క కోరిక అలా ఉంది. ఆ కోరికను తీర్చుకోవాలంటే నీ శక్తి సరిపోవట్లేదు కాబట్టి దొంగతనం చెయ్యాలి. కాబట్టి ఆ దొంగతనం చేయకుండా ఉండటం కొరకు ప్రార్థన అనే కంచె ఈ మనసుకు వెయ్యాలి. ప్రార్థన అనే కంచె ఈ మనసుకు లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.